చెప్పండి సార్. ఓకే, ఏంటి రెడ్ బుక్ అమలవుతుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం మోహిత్ రెడ్డితో మొదలైందని. ఓకే, వదిలేశారు కానీ అంత ఈజీగా ఉండదు అని. వర్మ గారు నమస్తే. ఉమ్, మీకు డిబేట్లో పాల్గొన్న ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా జైభీములు. వర్మ గారు ఈరోజు తెల్లారుజామున నేను ప్రధానమైన పత్రికలు చూశా. ఉమ్, అందులో లోకేష్ గారు ప్రధానమైన వాళ్ళకి కొన్ని పేర్లు మార్చారు. అమ్మఒడికి తల్లికి వందనం అని, జగనన్న విద్యా కానుకకి సర్వేపల్లి రాధాకృష్ణ గారి విద్యార్థి మిత్రని, జగనన్న గోరుమిద్దరికి డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం అని, జగనన్న ఆనిముత్యాలకు అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలని చెప్పి పేర్లు మార్చారు. నాకు కాస్త దుఃఖం వేసింది, గుండె కొద్దిగా బాధేసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి పేరే, ఇంకా దామోదర సంజయ్ లాంటి నాయకుల పేర్లతో పాటు ఇలాంటి పేర్లైనా ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. నేను వెంటనే మీడియా ముఖంగా కూడా స్టేట్మెంట్ ఇచ్చాను, ప్రభుత్వానికి ఒక సూచన చేశా. ఎందుకంటే ఈ పథకాల పేర్లు ప్రభుత్వాలు మారినప్పుడల్లా తీర్చుకోండి మార్చుకునే పద్ధతి అయిపోయిందండి. మీరు బిగినింగ్లో చెప్పారు, అసలు ఈ పథకాల తండ్రి పేర్లు, నాయకుల పేర్లు, మనవల పేర్లు, బావల పేర్లు, బామర్దుల పేర్లు పెట్టేసుకుంటారేంటో నాకేం అర్థం కాదు. ఇది ఒక దుష్ట సంప్రదాయం అండి. దీన్ని కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన జీవోలను తెచ్చి దేశానికి లేదా ప్రజలకు సేవ చేసిన నాయకులను గుర్తించే విధంగా ఆ పేర్లు పెట్టాలండి. అదేదన్నా జీవో చెయ్యాలి. అలాగనే తప్ప మళ్ళీ ఈ రోజున తెలుగుదేశం పార్టీ లేదనుకోండి, రేపొద్దున ఇంకో పార్టీ వచ్చి వాళ్ళ ఈ పేర్లు తీసేసి ఆ పేర్లు పెట్టుకుంటుంది, వాళ్ళ పేర్లు తీసి ఈ పేర్లు పెట్టుకుంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి పేరు, తన పేరు, 2 పేర్లే వాడిండి ఆయన, ఇంకెవరి పేరు లేదు. సరే, ఇప్పుడు కొంతలో కొంత నయం, అమరవీరుల పేర్లన్నా పెట్టారు, ఆ సర్వే రాధాకృష్ణ పేరు. కాబట్టి మేము అడుగుతుంది ఏంటంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యకు కూడా జగనన్న విదేశీ విద్య అని పేరు పెట్టుకున్నారు. అదే కాకోకుండా ఈ మధ్య నేను కర్ణాటక వెళ్ళాను, బెంగళూరు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అక్కడ ఉన్న తెలుగు ప్రజలు, కన్నడ ప్రజలు కూడా కొలుస్తున్నారు సార్. ఎన్ని విగ్రహాలు చూశాను. అందుకని అంబేద్కర్ పేర్లు మాత్రం నేను చెప్పక తప్పదు. ఎందుకంటే నేను ఒక కింది కులాలకు సంబంధించిన సామాజిక ఉద్యమ నాయకుడిగా ఉన్నాను కాబట్టి నాకు 100 ఫోన్లు సార్, 100 ఫోన్లు. కాబట్టి తప్పనిసరిగా అంబేద్కర్ పేరుని నిలబెట్టాలి. పోతే మీరు ఏదో రెడ్ బుక్ అన్నారు, నేను చెప్తున్నాను సార్, నాకైతే రెడ్ బుక్ ఆంధ్రప్రదేశ్లో కనిపించడంలా. మీకు ఏమైనా కనిపిస్తే చెప్పండి. ఏంటి అసలు ఊరూరా హోర్డింగ్లు ఉన్నాయని చెప్పి మాజీ సీఎం గారు ఢిల్లీ వేదికగా ఊరూరా హోర్డింగ్లు ఉన్నాయి, ఏంటి అరాచకం అంటే మీకు కనిపించలేదా? సార్ మీకు ఒక మాట చెప్తా. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు గారి పేరే లేదు. ఆయన నంద్యాల నుంచి అమరావతికి అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు దగ్గర FIR లో 24వ పేరు 36వ పేరుగా చేర్చారు. మీరు గమనించారో లేదో? మొదట లేదా ఆయన పేరు అసలు. దాన్ని అంటారు రెడ్ బుక్ అని అన్నా కానీ, జగనన్న బుక్ అన్నా కానీ. ఇప్పుడు 307 కేసు పెట్టారండి వర్మ గారు. 307 కేసు అంటే పులవర్తి నాని గారి మీద హత్యాయత్నం కేసు. మరి 41 నోటీస్ ఇచ్చి ఎలా పంపించారో నాకైతే అర్థం కాల. మళ్ళీ దీనికోసం బెంగళూరు నుంచి పట్టుకొచ్చారు. అవును, బెంగళూరు నుంచి పట్టుకొచ్చారు, నోటీస్ ఇచ్చి పంపించారు. అంటే ఏ కేసులకు నోటీసులు ఇస్తారో మరి చట్టాలు ఏమన్నా కనుక్కోవాలి లాయర్లనే. మరి ఈ 41 నోటీసులు దేనికి ఇస్తారు అని. ఎందుకంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీ వచ్చిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక్కళ్ళే ఈవీఎంను బద్దలు చేసిన కేసులో కానీ, ఆ బద్దలు చేస్తున్న క్రమంలో అడ్డుపడ్డ వ్యక్తిని కొట్టిన కేసులో కానీ అరెస్ట్ అయ్యి ఉన్నాడు. ఇంకా ఎక్కడ కూడా ఏ కేసు, ఏ అరెస్టులు జరగల. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఢిల్లీ పోయాడు, గోల చేస్తున్నాడు. గతంలో తెలుగుదేశం పార్టీ రాజారెడ్డి రాజ్యాంగం అమల్లో ఉందని ఎలా అయితే అన్నారో దానికి ప్రత్యామ్నాయంగా రెడ్ బుక్ రాజ్యాంగం అనే ఒక స్లోగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇందాక విద్యాసాగర్ గారు చెప్పినట్టుగా చట్టం తన పని తాను చేయమని అంటున్నాను తప్ప చట్టాన్ని చుట్టంగా చేయమని చెప్పి ఎవరు కోట్ల. చట్టాన్ని పని చేయించండి. మాకు సోషల్ మీడియాలో సార్ ఒక్క విషయం, బాలకోటి గారు ఏ అరెస్టులు జరిగినా ఏం జరిగినా మాట్లాడేది చట్టం తన పని తాను చేసుకుపోతుందనే కదండి జనరల్గా మాట్లాడుతుంటారు. అంతేగాని కక్ష సాధింపు చర్య కానీ ఎవరంటారు? మేము వాళ్ళ మీద కక్ష ఉన్నది మాకు, అందుకని దాన్ని మేము చేస్తాం. సార్ పరిగట్టుకొని కాదు, అడ్డబుక్ ఏముంటుంది వర్మ గారు?
చట్టం తన పని తాను చేసుకుంటే రెడ్ బుక్ అర్థమే అవును, గతంలో కూడా వైసీపీ చెప్పింది అదే కదా. గతంలో వైసీపీ కూడా అదే చెప్పింది కదా అంటున్నాను నేను. గతంలో వైసీపీ చట్టం ప్రకారంగా చర్యలు తీసుకోలేదండి. అవును, వాళ్ళు చెప్పే చట్టం ప్రకారమే కదా. అలా లేదు, తీసుకోలేదు. అలా తీసుకుంటే జర్నలిస్ట్ అంకబాబులు చొక్కా లేకుండా అరెస్ట్ చేసేది కాదు. మా డాక్టర్ సుధాకర్ని నడివీధుల్లో అలా హింస పెట్టేది కాదు. ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టేది కాదండి. లేదా గోడలు దూకి అరెస్ట్ చేసేది కాదు. వాళ్ళు చట్టాన్ని పాటించలేదు కాబట్టి జనంలో ఒక విధమైన ఉద్రేకము, ఒక అరాచకము అనే ఈ మాటలు వచ్చి నాలాంటి వాళ్ళు కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. మేము ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు తీసుకుంటారో లేదో అది ప్రభుత్వం ఇష్టం, మాకు సంబంధం లేదు. కానీ మాకు కావాల్సిందంటే రాజకీయాలు కావు సార్, పరిపాలన కావాలి. ప్రజలు కోరుకుంది పరిపాలన, సంక్షేమ పథకాలు, లేదా సూపర్ సిక్స్ పథకాలు, లేదా పోలవరము అభివృద్ధి సంక్షేమ పథకాలు, దళితులకి, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకి సంబంధించిన అభివృద్ధి కావాలన్నా. మీకు ఒక మాట చెప్తే ఒకే ఒక మాట. ఇప్పుడు మీరు నాకు అన్నారు 10%, 30%, 60% నామినేట్ పోస్టుల్లో వాటాలు వేసుకున్నారు అని. వాళ్ళు వాటాలు వేసుకున్నా వేసుకోకపోయినా నేను చెప్తున్నాను వర్మ గారు, మానవ దేహంలో తల ఒకటే అభివృద్ధి చెందితే తలకాయ అభివృద్ధి చెందింది అని అనరు. వాడి తల 5 కిలోలు, 20 కిలోలు, 50 కిలోలు పెరిగిందని అనరు. ఆ తలకు రోగం వచ్చిందంటారు. అలాగనే దేహంలో ఉన్న తల, ముక్కు, కళ్ళు, చెవులు, అలాగనే ఆంధ్రప్రదేశ్లో సామాజిక న్యాయం జరిగి తీరాలి. మీరు ఎంత % అన్నా చేసుకోండి, 10 వేసుకుంటారో, 30 వేసుకుంటారో, 60 వేసుకుంటారో, అన్ని సామాజిక కులాలకి ప్రభుత్వ పరంగా సామాజిక న్యాయం జరిగితేనే ప్రభుత్వానికి ప్రజలు కోరుకున్న ఉంటుంది. పైపెచ్చు ఈ కూటమి విజయంలో మా దళిత బహుజన కులాల పాత్ర కూడా ఉందని గమనించాలి. మొత్తం 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 33 నియోజకవర్గాలు కూటమిని గెలిపించినాయి, ఎస్సీ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాల్లో. కాబట్టి వీళ్ళకి భాగస్వామ్యం ఇవ్వాలి. వాళ్ళకి భాగస్వామ్యం ఇవ్వకుండా ఇప్పుడు సోషల్ బ్యాలెన్స్ పాటించకపోతే అపవాదం అవుతుంది. అంటే ఈ మాట చెప్పాలి, నేను చెప్పకపోతే తప్పు అవుతుంది. అన్ని తెలిసిన వ్యక్తులు కూడా కనీసం ప్రభుత్వానికి వినతి కూడా ఇవ్వలేకపోతే, కనీసం విమర్శ చేయలేకపోయినా కూడా విజ్ఞప్తన చేయలేకపోతే మరి అది నా ధర్మం కాదు. కాబట్టి అంబేద్కర్ పేరు పెట్టాలి, పరిపాలనలో సమన్యాయం కావాలి, అన్ని సామాజిక వర్గాలకు కూడా పెద్ద ఎత్తున సమభాగం రావాలనేది మాత్రం ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది. ఓకే రెడ్డి గారు. నమస్తే అండి. ఓకే రెడ్డి గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిక పంపించారు మోహిత్ రెడ్డితో? ఎందుకంటే పెద్దిరెడ్డి గారు, చెవిరెడ్డి గారు వీళ్ళే కదా మీ తిరుపతి ఆ ప్రాంతంలో, చిత్తూరు తిరుపతి అంటే వీళ్ళిద్దరే. ఆల్రెడీ పెద్దిరెడ్డి గారికి కూడా స్టార్ట్ అయింది. ఎందుకంటే మిథున్ రెడ్డి గారు మొన్న అడావిడ